హే! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ది వాయిస్ ట్రేడింగ్ తెలుగు ఛానల్. సో, అప్ టు మనం మే 1, 2, 3, 4 ఈ డేట్స్ వరకు ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంట్రీ ఇచ్చిందా లేదా మొత్తం అయితే ప్రీవియస్ వీడియోస్‌లో అయితే కవర్ చేశాం. సో, టుడే వచ్చేసి మే 5 ఏమైందో చూద్దాం. సో, మే 5 వచ్చేసి నేనైతే 5:32 పీఎంకి అయితే పోస్ట్ చేశాను. టేక్ బిట్‌కాయిన్ బై ఎంట్రీ ఎట్ బ్లూ లైన్ అని. సో, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తూ ఉంటే ఈ లైన్స్ మీనింగ్ ఏంటి అంటే బ్లూ లైన్ అనేది మన ఎంట్రీ పాయింట్, రెడ్ లైన్ అనేది మన ఎస్ఎల్, గ్రీన్ లైన్ అనేది మన టార్గెట్ అనమాట. సో, ఎవరి వీడియోలో చెప్తున్నాను, మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. ఎన్ని సార్లైనా చెప్తాను, మీకు ఎక్కాలి. నేను చెప్పేది మీకు అర్థం కావాలి. రిస్క్ రివార్డ్ రేషియో అనేది మీరు అర్థం చేసుకోవాలి. మీకు అర్థమైతేనే మీరు మార్కెట్‌లో అయితే సస్టైన్ అవుతారు. లేదు అంటే అవ్వరు. ఇంపాసిబుల్ టు సస్టైన్ ఇన్ ది మార్కెట్ వితౌట్ రిస్క్ రివార్డ్ రేషియో ప్రాపర్ సెటప్స్. ఓకేనా? సో, చూద్దాం ఏమైంది. ఆహ్, మా ఈవినింగ్ 5:32 పీఎంకి అయితే నేనైతే పోస్ట్ చేశాను. అండ్ నో సెకండరీ అని క్లియర్‌గా అయితే మెన్షన్ చేశాను. నో సెకండరీ అంటే ఎంట్రీ అంటే సెకండ్ ఎంట్రీ తీసుకోకూడదు. ఓకేనా? అండ్ చూసారు అంటే 5:41 పీఎంకి ఎంట్రీ ట్రిగ్గర్ అయింది. ఎస్ఎల్ వచ్చేసి 245 పాయింట్స్. సో, మనం రిస్క్ తీసుకోవాలి అని క్లియర్‌గా అయితే నేనైతే పోస్ట్ చేశాను. సో, ఎందుకిలా పోస్ట్ చేశాను అంటే, సో, టు ఓవర్‌కమ్ ఫియర్ అనమాట. కొంతమందికి లాస్‌లోకెళ్తూ ఉంటే కొంచెం ఫియర్ వస్తుంది. ఎగ్జిట్ అవ్వాలి, లేకుంటే సస్టైన్ అవుతుందా? లేకుంటే ప్రాఫిట్ దాకా వెయిట్ చేయాలా అని. సో, నేను మాక్సిమం ఎంట్రీ పెట్టేసాను అంటే టార్గెట్ అయినా హిట్ అయిపోవాలి. లేదు అంటే ఇన్‌కేస్ ఆ రోజు ఏమన్నా స్టాపింగ్ పాయింట్స్ ఉంటే ఎర్లీగా ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఇన్‌కేస్ అవేం లేవు అంటే బిల్కుల్ టార్గెటా? ఎస్ఎల్లా? ఎయిదర్ టార్గెట్ కోసమన్నా వెయిట్ చేయాలి. ఎస్ఎల్ కోసమన్నా వెయిట్ చేయాలి. సో, ఆ తర్వాత మే 5 ఎంట్రీ పోస్ట్ చేశా గదా! సో, అది అయితే ఒక 280 పాయింట్స్ ప్రాఫిట్‌కెళ్ళి అగైన్ 245 పాయింట్స్ ఎస్ఎల్ అయితే హిట్ చేసేసింది. సో, నాట్ ఏ ప్రాబ్లమ్. తెలుసు కదా! ఇ నాకు వరుసగా 5-6 డేస్ ఎస్ఎల్స్ వచ్చినా కూడా నాట్ ఎట్ ఆల్ వరీ అనమాట నాకు. ఎందుకంటే నాకు తెలుసు. నాకు ఒక్క టార్గెట్ హిట్ అయింది అంటే అవన్నీ లాసెస్ అన్నీ స్వైప్ అయిపోతాయి. సో, అలాంటి రిస్క్ రివార్డ్ రేషియో సెటప్స్ ఉంటేనే మార్కెట్‌లోకి ఉండండి, ఎంట్రీ అవ్వండి, డబ్బులు తీసుకోండి. లేదు అంటే మీరు సస్టైన్ అవ్వడం చాలా కష్టం అనమాట. సో, మీకు ఈ ట్రాన్స్‌పరెన్సీ ప్లస్ ఈ అనాలిసిస్ ఎలా చేస్తున్నారు? ప్లస్ మార్కెట్‌లో మనీ తీద్దాము, స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి చెప్తున్నాను. మార్కెట్‌లో మనీ తీయాలి. లైక్ బిల్కుల్‌గా ప్రశాంతంగా తీయాలి. ఎంట్రీ పెట్టేసిన తర్వాత నేనింక మార్కెట్‌ని చూడకూడదు అనే వాళ్ళకి టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. లేదా ఈ ఛానెల్ డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. సో, డెఫినిట్‌గా జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి గ్రూప్‌లో ఉన్న మెంబర్స్‌ని అడగండి. ఎలా ట్రాన్స్‌పరెన్సీ ఉంటుంది? ఎలా ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుంది? సీ లాస్ లేకుండా ఏ బిజినెస్ రన్ అవ్వదు. సో, మీరు మైండ్‌లో లాస్ వస్తుంది, లాస్ వస్తే ఎంత ఇవ్వాలి అని మైండ్‌లో పెట్టుకొని రండి. సో, నా సెటప్స్ వచ్చేసి నాకు కంటిన్యూయస్‌గా 5 టైమ్స్ లాస్ వచ్చినా కూడా నేనైతే వర్రీయే అవ్వను. సో, అదే నేను గ్రూప్ మెంబర్స్‌కి చెప్తూ ఉంటాను. సో, ఒక టార్గెట్ హిట్ అయితే చాలు. ప్రీవియస్ లాసెస్ అన్నీ కవర్ చేసేలా ఉంటాయి నా సెటప్స్. సో, ఈ సెటప్స్‌లో మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. సో, యాస్ ఆఫ్ నౌ నేను ఎవరి దగ్గర ఎటువంటి మనీ తీసుకోవట్లేదు. సో, మొత్తం ఫ్రీగానే చెప్తున్నాను. మీరు కావాలంటే గ్రూప్‌లో జాయిన్ అయ్యి కూడా అడగండి. యాహ్! దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ.